వెల్కమ్ టు HR9 న్యూస్. భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో DCC అధ్యక్షులు MH ఎనాయతుల్లా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా DCC అధ్యక్షులు MH ఎనాయతుల్లా మాట్లాడుతూ రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, మంచి ఆరోగ్యం మరియు సానుకూల మార్పు తీసుకురావడానికి బలాన్ని తీసుకురావాలని, రాజ్యాంగ విలువల పట్ల మీ అంచెలంచెల నిబద్ధత మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే మీ అజేయ ధైర్యం ప్రశంసనీయమని అన్నారు. మీరు అధికారంతో నిజం మాట్లాడడం కొనసాగించండి మరియు కోట్లాది మంది భారతీయుల స్వరంగా ఉండండి. కరుణ మరియు సామరస్యం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయండి అని DCC అధ్యక్షులు పేర్కొన్నారు. భారతదేశ ప్రజలు రాహుల్ గాంధీని భారతదేశ ప్రధానమంత్రిని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కాబోయే భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుటకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మా శుభాభివందనములు. రాహుల్ గాంధీ గారు వారి తరతరాలుగా వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న రాజకీయ బాటలో ప్రస్తుతం ఆయన ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడిగా చలామణి అవుతూ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం ఎన్నలేని కృషి చేస్తున్నారు. వాళ్ళ తాతల నుంచి చేస్తున్న అభివృద్ధిలో భాగంగానే ఈయన అంతకు మించి చేయాలనే ఉద్దేశంతో ఈయన పాటుపడుతున్నాడు. అలాంటి సందర్భంలో మనమందరం రాహుల్ గాంధీ గారు రాబో కాలంలో ప్రధాని కావాలని మనమంతా కృషి చేయాలి. ఆయనకు ప్రధాని చేయడానికి కోసం మనమంతా శాయశక్తులా శ్రమించి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన DCC సత్యసాయి జిల్లా DCC అధ్యక్షులు ఇనాయతుల్లా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ.